ఎందుకు ఓడిపోయాము అనేది పార్టీ ఏమన్నా పోస్ట్మార్టం చేసుకుందా సార్? ఒకటండి, కారణాలు ఏంటి? డీబీటీ ద్వారా ఇన్ని లక్షల కోట్లు పంపిణీ చేసాము, ఇన్ని పథకాలు ఇచ్చాము, ఎందుకు ఓడిపోయాము అనేది ఇప్పటికైనా ఏమన్నా క్లారిటీ వచ్చింది మాత్రం ఓటమికి? లేదు, ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఓటమి తర్వాత కావచ్చు ప్రతి పార్టీ రివ్యూ చేసుకుంటా ఉండదు. అందులో మా గుర్తు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మేము ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాం, ఇన్ని అబద్ధాలు చెప్పిన, ఇన్ని కూటమి కలిసిన 40% ఓటు బ్యాంక్ ఉందని మర్చిపోవద్దు. అందువల్ల ఇప్పటికీ సింగిల్గా ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ భయం వాళ్ళకు ఉంది కాబట్టి, ఆ భయం వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలమేందో తెలుసు, వాళ్ళ బలహీనత తెలుసు. వాళ్ళకి తెలుసు మనం ముగ్గురు కలకపోతే ఏకాకులమే. మన ముగ్గురితో పాటు పైన మోడీ గారు ఉన్నటువంటి మెకానిజం కావచ్చు, లేదంటే ఇంకేదో ఏదైతే ప్రజలు చెబుతుంది ఈవీఎంలు కావచ్చు, ఏదో కలిసింది కాబట్టి మనం బలం తప్ప, ఇది వాపు తప్ప బలం కాదని వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎస్ అతను మగోడు జనం ఉన్నారు కాబట్టి వాళ్ళు. అందువల్ల ఏంటంటే అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వం పరిపాలన చేసి శాంతి భద్రత అమలు చేసి సంక్షేమం పక్కన పెట్టేసి ఏ కాడికి జగన్ మీదే జగన్ జపం తప్ప, జగన్ మనుషులు తప్ప, జగన్ మనుషుల్ని దెబ్బతీయటం తప్ప తెలుసు. ఎందుకంటే శత్రువు అనేటువంటి మనం అనుకున్న శత్రువు కాదు, బలమైన మనిషి అనేటువంటి భయం వాళ్ళకుంది కాబట్టి ఈరోజు ఒక కక్షపూర్తి రాజకీయం చేస్తాం తప్ప మేము 11 సీట్లు పక్కన పెట్టండి, మేము ప్రజల్లో బలంగా ఉన్నాం. అందుకే అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండట్లేదు? నేను అడుగుతా ఉన్నాను. ఇదే పవన్ కళ్యాణ్ నేను మీకు చెబుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నానండి, 2019 నుంచి 24 వరకు చంద్రబాబు హైదరాబాద్లో పోలేదా? కరోనా వచ్చి ప్రపంచంలో తలకిందులు అవుతా ఉంటే ప్రజలకు సర్వీస్ చేసింది భావించి 3 అడుగులు సమాన దూరంగా ఉంటే 300 కిలోమీటర్లు దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం కదా? రెండోది, ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు 24 ముందు ఓన్లీ విజిటర్ గెస్ట్ లాగా షూటింగ్ లేని టైంలో ఆదివారం పూట మొత్తం చూపినట్టు దాఖలు లేవా? ఆయనకి ఇప్పుడు స్థిరనివాసం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో, మొత్తం హైదరాబాదే కదా మొత్తం అతను నడిపేది. ఇప్పుడు మరి ఎస్ ఈరోజు గవర్నమెంట్ ఉంది, మరి చంద్రబాబు ఎందుకు వెళ్తున్నాడు? వీకెండ్ కొడుకు లోకేష్ గారు ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు? అందువల్ల అంటే ప్రతి మనిషికి కొన్ని వ్యక్తిగత పరిస్థితులు ఉన్న క్రమంలో మా ప్రతినిధి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కింద వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక పక్క పార్టీ సర్వ్ చేసుకుంటూ ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో ఏదైతే వ్యాపారాలు మొత్తం మనం దాని మీద దృష్టి పెట్టాలి కూడా చేసుకుంటూ ఒకటి మాత్రం గుర్తుపెడతాం, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ప్రజాక్షేత్రం నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి పారిపోడు. గుర్తుపెట్టుకోండి, ప్రజాక్షేత్రం నుంచి పారిపోడు, ప్రజల కోసం ఎంతో పోరాటం చేస్తూ ఉంటాడు. వైసీపీ పార్టీని నమ్ముకున్న కేడర్ని జగన్ వదిలేశారు, తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందువల్ల అంటారు? ఈ 5 ఏళ్ల కాలంలో పార్టీని ఈ స్థాయికి దిగజారడానికి కార్యకర్తలని పట్టించుకోకపోవడమే అధికారం రావడంతో ప్రతి మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డితో సహా కార్యకర్తలను పట్టించుకోలేదంటారు. నిజం కాదంటారా? ఒకటండి, ఎవరికి దగ్గర కాబట్టి నిజం కాదంటారా? ఇక్కడ ఒకటి ఉందండి, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ సారూప్యతలో భేదం ఉంది. ఒకటి ఏంటంటే ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, ప్రభుత్వం అంటే అయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలకి సర్వీస్ చేసేటటువంటి తప్ప, ప్రజలకి మనం సేవలకు ఉండాలి తప్ప, ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం పేరుతోటి దోసుకున్నటువంటి ఒక ఎఫన్ లాగా ఒక వ్యవస్థలాగా ఉండకూడదని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బతకడం తప్ప ప్రజలు కాదు. అదే క్రమంలో స్కీములు అంటే స్కాములు పెట్టి దోసుకోవటం. అందువల్ల అంటే జగన్మోహన్ ఒక నూతన విధానంలోకి వచ్చినాక ఒక పక్క 2019 నుంచి 2 సంవత్సరాల కరోనా వచ్చి ప్రపంచం మొత్తం గడలాడుతున్నా కూడా ఏదైతే జగన్మోహన్ చెప్పాడు చేసి ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవాన్ని, ఆరోగ్య సురక్షితని, అదేవిధంగా గ్రామ స్వరూపాన్ని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దాటలేదే ఒక నూతన రోడ్ తేవాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏదైతే చికెన్ బిర్యానీ పెడితే అది డైజెస్ట్ కాలేకుందో జగన్మోహన్ ఒక పెద్ద ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఇప్పుడున్న సమాజానికి అర్థం పోవచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి విధానం, నినాదం భవిష్యత్తుకి ఆధారపడుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అంటే పరిపాలన అంటే ప్రజలకి సేఫ్ గార్డ్గా ఉండదు తప్ప ప్రజల పేరుతోటి దోసుకునే వ్యవస్థ కాదు. అది చంద్రబాబు నాయుడు వచ్చినాక సో అర్థమవుతుంది కదా. లెక్కల పేరుతోటి, ఇసుక మాఫియా పేరుతోటి మొత్తం కాంట్రాక్ట్ మొత్తం ఈరోజు మొత్తం వాళ్ళ కార్యకర్త దోసుకోవడం కోసం పెట్టాడు కదా, అది మా ప్రభుత్వం కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపంలో ప్రభుత్వం అనేటువంటిది అదే అన్నమీ సినిమాలుగా ప్రజలకు సంక్షేమం ఎట్లా ఉందంటే రాజుగారు ఒక ఐసు పెద్ద ముక్కిస్తే చివరికి వచ్చేలాకి చిన్న ముక్కగా తీరిపోయి ఇదండి ప్రజలకు ఇస్తున్నామని చెప్పేసి ఆ విధంగా దోసుకునే వ్యవస్థలో నుంచి
ఏదైతే మనం ఇచ్చే ప్రతి పైసా డైరెక్ట్గా పేదవాడికి వెళ్ళాలనేటువంటిది ఒక కొత్త నూతన ఇచ్చే క్రమంలో ఇప్పుడు దాకా రాజకీయాలు అడ్డం పెట్టుకుని దాచుకున్నటువంటి వ్యవస్థకు భిన్నమైన దాంట్లో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ లాంగ్ రన్లో ఒక ప్రజా సంక్షేమాన్ని ప్రజల యొక్క ఒక మార్పు కోసం ప్రపంచం పోటీ పడుతున్నటువంటి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళడం కోసం ఇంగ్లీష్ విద్య కావచ్చు, విద్యా విప్లవం కావచ్చు, అదేవిధంగా సాంకేతిక ప్రపంచాన్ని అందుకునేటువంటి ఒక నూతన విధానాన్ని, ఒక కొత్త పరిపాలన దక్షతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు దాకా మనం ఒకవైపు చూసాం రావడానికి, రెండవ వైపు చూసే క్రమంలో ఆ టర్నింగ్లో కొద్దిగా స్లో అవటం వల్ల అది కొంచెం ఇది కాకుండా తప్ప రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాజ్యం తీసుకెళ్ళడంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలే ముందుకెళ్తే తప్ప చంద్రబాబు నాయుడు లాగా దాచుకోవటం కాదు. కాబట్టి ఆ క్రమంలో ఏదైతే ఇప్పుడు చూసినటువంటి పరిపాలన పరిస్థితులు జగన్మోహన్ తీసుకున్నటువంటి విధానం వల్ల కొంత కార్యకర్తలను ఏమనుకున్నారు, మా పార్టీ వస్తే మొత్తం మేము కూడా మీరు చెప్పుకొని గుంటలు తీసి మొత్తం దోపిడీ చేసుకోవచ్చు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, బీసీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తోటి దోసుకోవచ్చు అని కొంతమందికి ఉంటే అది జరగల. దాన్ని మనం కార్యకర్త నష్టపోయినట్టు కుదిరింది. ఈరోజు ఇప్పటికీ మాత్రం చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మందిగా ఆయనకు స్వాగతం పలికే పరిస్థితి ఉండి త్వరలోనే నిరూపిస్తాం. రేపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో రాబోతున్నాడు. అప్పుడు వీళ్ళ యొక్క నాటకాలు డ్రామాలు మొత్తం ప్రజలు గమనిస్తారు. సూపర్ 6 కాస్త డక్అవుట్ అయిపోయి వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజలు ఇప్పుడు దాకా ఏదైతే ఆ ప్రభుత్వం నమ్మి మోసపోయిన ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే రోజు రాబోతా ఉంది. అదే క్రమంలో మరోసారి మనం పాలిచ్చే గదిని తెచ్చుకోవాలి తప్ప పాలిచ్చే గదిని పోగొట్టుకొని దున్నపోతీసి కట్టేసినట్టుగా ఈ విధానం మనకు వద్దని చెప్పేటువంటి బుద్ధి చెప్పే రోజులు రాబోతా ఉన్నాయి.